కాకినాడ 4వ డివిజన్ వెంకటనగర్లో భగీరథ మహర్షి జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ మల్లిపూడి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు పాల్గొని మహర్షి భగీరథుని భారీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహర్షి భగీరథుడు తపస్సుతో గంగాదేవుని భూమికి తీసుకుని వచ్చి ప్రజలకు అపారమైన సేవ చేసిన మహనీయుడని, ఆయన చూపిన త్యాగం పట్టుదల ప్రతి ఒక్కరికి ఆదర్శమని, సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రజలకు మేలు చేయడంలో భగీరథ మహర్షిని ఆదర్శంగా తీసుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చునని ఆయన తెలిపారు. అనంతరం సగర సంఘం సభ్యులు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి బాటసార్లకు చల్లని మజ్జిగను అందించారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం జిల్లా అధ్యక్షులు గుర్రం మహాలక్ష్మి, సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కా కిషోర్, నక్కా సత్యనారాయణ, సత్యబాబు, జిక్కి వెంకటరెడ్డి, ఉబా తాతారావు, నక్కా శ్రేణు, గుర్రాల గోవిందు, కాకినాడ సగర సంఘం పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఇంచుమించు ఒక 40-50 ఏళ్ల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. వీరందరూ కూడా ఈ సగర్ యొక్క కులానికి చెందినవారు. మన కాకినాడలో వివిధ ప్లేసుల్లో కూడా వీరు ఇక్కడి నుంచి వెళ్ళి వర్క్లు అవి చేస్తూ ఉంటుంటారు. మొత్తం సగరి కులస్తులందరూ కూడా ఇక్కడే ఎక్కువగా నివసిస్తూ ఉంటుంటారు. మరి ఈరోజు మహర్షి గారి జయంతి కార్యక్రమం సందర్భంగా మరి మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు రావాల్సి ఉంది. కానీ మరి అధికారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల కలెక్టర్ ఆఫీసుకి వెళ్ళడం అయింది. మరి అందువల్ల మేము ఇక్కడ రావడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఎవరి పుట్టినరోజు అయినా, ఎవరి జయంతి కార్యక్రమాలైనా కూడా అధికారికంగా చేసే పద్ధతి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన ఇదిగా చేసేవారు కాదు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని అధికారి యొక్క కార్యక్రమాలు చేసేవారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. మరి ఈరోజు ప్రతి ఒక్కరిని పూలే గారిని కానీ, అంబేద్కర్ గారిని కానీ, అలాగే బాబు జగజ్జీవనరావు గారు కానీ అనేక కార్యక్రమాలు అధికార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు భగీరథ మహర్షి గారి కార్యక్రమాన్ని మన కలెక్టర్ ఆఫీసులో చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క సగర కులస్తులందరూ కూడా ఇక్కడ వచ్చిన తర్వాత ఒకటే అడిగారు. మరి అప్పటి నుంచో విగ్రహం నిర్మించాలని కోరుకుంటున్నాం. ఆ యొక్క విగ్రహాన్ని స్థాపించాలని చెప్పి దానికి కావాల్సిన పర్మిషన్లు ఇప్పించమని చెప్పి కోరారు. మరి ఈ విషయాన్ని మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఈ మహర్షి గారి విగ్రహానికి కొండబాబు గారి ద్వారా ఈ యొక్క జయంతి కార్యక్రమం నిర్వహిస్తామని. భగీరథ మహర్షి జయంతి ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడ రాష్ట్ర పండుగ ప్రకటించి జీవో ఇచ్చి ఈరోజు అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కర్నూలులో. అలాగే కాకినాడ కలెక్టరేట్లో శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు, జిల్లా కలెక్టర్ గారు అఫీషియల్ ప్రోగ్రాం ఇప్పుడే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 4వ డివిజన్లో ఈ నగరాధ్యక్షులు మల్లిపూడి వీరు గారు, అలాగే ఈ డివిజన్ అధ్యక్షులు మల్లిపూడి కుమార్ గారు ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించాం. సగరులందరం కూడా చాలా సంతోషం వీరు పాల్గొన్నందుకు. అలాగే ఇక్కడ దీర్ఘకాలిక సమస్య మేము విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్లు అడిగాం. వెంటనే సానుకూలంగా స్పందించి మేము ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి మళ్ళీ సంవత్సరానికల్లా విగ్రహం ఏర్పాటు చేస్తానన్నందుకు సగర సంఘం జిల్లా కమిటీ తరఫున, అలాగే 4వ డివిజన్ కమిటీ తరఫున ఈ యొక్క ఎమ్మెల్యే గారికి, నగరాధ్యక్షులకు, ఈ డివిజన్ అధ్యక్షులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. భవిష్యత్తులో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకుందాం. ఈ ప్రతి చిన్న విషయంలో కూడా మాకు సగర్లకు అండగా ఉంటున్న ఈ ప్రభుత్వానికి, అలాగే ఈ నాయకులందరికీ కూడా సగర సంఘం తరఫున ధన్యవాదాలు.